వెల్కమ్ టు జెడ్పే. జెడ్పే అనేది ఒక ఎర్నింగ్ యాప్. ఈ జెడ్పే యాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫోన్పే మరియు గూగుల్ పే లాగా జెడ్పే భారతదేశం అంతటా ప్రారంభించబడింది. దీనిలో చేరడం ద్వారా మీరు ఎటువంటి ప్రమాదం లేకుండా లక్షలు సంపాదించవచ్చు. జెడ్పే అప్లికేషన్ అంటే ఏమిటి? జెడ్పే అప్లికేషన్ అనేది జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క సాఫ్ట్వేర్. ఇది మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, గ్యాస్ బుకింగ్, విద్యుత్ బిల్లు చెల్లింపు, ఫాస్టాగ్ రీఛార్జ్, లోన్ ఈఎంఐ చెల్లింపు మొదలైన డిజిటల్ సేవలను అందిస్తుంది. జెడ్పే అప్లికేషన్ యొక్క ప్రయోజనం ఏమిటి? జెడ్పే అప్లికేషన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్ని సేవలను ఉపయోగిస్తున్న వ్యక్తులు ఎటువంటి ప్రయోజనం పొందలేరు. అయితే జెడ్పేలోని అన్ని సేవలను ఉపయోగిస్తే కంపెనీ వారికి ₹8.50 క్యాష్ బ్యాక్ను అందిస్తుంది. ప్రతి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, గ్యాస్ బుకింగ్, విద్యుత్ బిల్లు చెల్లింపులపై క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఇది ఖర్చులతో పాటు డబ్బు సంపాదించే మార్గాన్ని అందిస్తుంది. మనం జెడ్పే అప్లికేషన్ను ఎందుకు ఉపయోగించాలి? ప్రయోజనాలు ఏమిటి? జెడ్పే అప్లికేషన్ను ఉపయోగించడం ద్వారా నిరుద్యోగులు స్వంత ఖర్చులతో సంపాదించడానికి అవకాశం లభిస్తుంది. జెడ్పే అప్లికేషన్లో పనిచేయడం ద్వారా మీరు ఏది కొనడం లేదా విక్రయించడం లేదు. డిజిటల్ సేవలను ఉపయోగించడానికి మరియు సేవలను ఉపయోగించుకునేలా వ్యక్తిని పొందడానికి మరియు మీరు దాని నుండి డబ్బు సంపాదించవచ్చు మరియు ఇంట్లో కూర్చొని మీ స్మార్ట్ ఫోన్ నుండి కూడా డబ్బు సంపాదించవచ్చు. జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 18 జనవరి 2024 నుండి భారత ప్రభుత్వం ఎంసీఏ ద్వారా రిజిస్టర్ చేయబడింది. అన్ని డాక్యుమెంట్లను భారత ప్రభుత్వం గుర్తించింది. ఎంటర్ప్రైజెస్ రిజిస్ట్రేషన్ కంపెనీ టీఏఎన్ పాన్ కలిగి ఉంది. జిఎస్టీ నెంబర్ అంటే ప్రజలు ఫోన్ని ఉపయోగించిన రీఛార్జ్ చేసినంత కాలం కంపెనీ రన్ అవుతూనే ఉంటుంది మరియు ఏ రోజు ఫోన్ అనేది లేకపోతే మాత్రమే కంపెనీ ఆగిపోతుంది. ఈ జెడ్పే యాప్ ప్లేస్టోర్లో ఉంది. ఇప్పటివరకు 1 మిలియన్ ప్లస్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. రిఫరల్ లింక్, స్పాన్సర్ ఐడి ద్వారా మాత్రమే ఇందులో జాయిన్ కావాల్సి ఉంటుంది. ప్రతి రిఫరల్ లింక్ ద్వారా ₹200 ఆదాయం లభిస్తుంది. యాప్ రిజిస్ట్రేషన్ కొరకు పూర్తి వివరాలు అందించాలి. మొదటగా మన మెయిల్ అడ్రస్, పూర్తి పేరు, మొబైల్ నెంబర్, పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, సింబల్స్, నెంబర్స్ మిక్సింగ్లో మన పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. టీపిన్ 4 అంకెలు గల టీపిన్ని ఇవ్వాలి. హాయ్ ఎవ్రీవన్, ఎంఎల్ఎం లీడర్స్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. జెడ్పే అని ఒక వాలెట్ వచ్చేసింది. దీనితో మీరు వితౌట్ లయబిలిటీ అన్లిమిటెడ్ ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ లో మీకు ఎటువంటి క్యాపింగ్ కానీ, మ్యాచింగ్ కానీ, లెగ్ మెయింటెనెన్స్ కానీ ఉండవు. ఇది 100% లీగల్ కంపెనీ విత్ ఎంసీఏ సర్టిఫికేషన్. ఈ వాలెట్ లో మీకు ఎవ్రీ సర్వీసెస్ కి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ యాప్ లో 40+ అప్లికేషన్స్ ఇన్బిల్ట్ ఉన్నాయి. అందుకే దీన్ని వన్ స్టాప్ సొల్యూషన్ అని కూడా పిలుస్తారు. ఈ వాలెట్ రిఫరల్ లింక్ తో పాటు నేను కాంటాక్ట్స్ కూడా నా బయోలో అండ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశాను. మీరు ఆ లింక్ తో రిజిస్టర్ అయి మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మెన్షన్ చేసిన నంబర్స్ ని కాంటాక్ట్ చేయండి. యాప్లో ₹599 తో జాయిన్ అయితే రిఫరల్ ద్వారా ప్రతి క్యాండిడేట్ మీద ₹200 లభిస్తుంది. ₹1199 తో జాయిన్ అయితే ప్రతి క్యాండిడేట్ మీద మనకి ₹500 లభిస్తుంది. మనం చేసే ప్రతి రీఛార్జ్ మీద ₹7 డైరెక్ట్ కమిషన్ లభిస్తుంది. కంపెనీ లెవెల్ కమిషన్ మీద ₹50 ఇస్తుంది. ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్గా మన కింద ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. ప్రతి క్యాండిడేట్ మీద ₹200 మనకి కమిషన్ లభిస్తుంది. మనం జాయిన్ చేసిన వారు మరికొంతమందికి రిఫరల్ చేస్తే వారి మీద అతనికి ₹200, మనకి ₹40 కమిషన్ వస్తుంది. థర్డ్ లెవెల్లో 20, ఫోర్త్ లెవెల్లో 10, 5th నుంచి 20 లెవెల్ వరకు ₹55 మనకి కమిషన్ వస్తుంది. జెడ్ బజార్ కంపెనీ రీఛార్జ్ మీద కమిషన్ ఇస్తుంది, లెవెల్ మీద కమిషన్ ఇస్తుంది. మరొక కమిషను రాయల్టీ ఇన్కమ్. ఒక వ్యక్తి తన కింద 15 మందిని రిఫరల్ చేస్తే బ్రోంజ్ డైరెక్టర్ అవుతాడు. కంపెనీ టర్నోవర్లో 2% వీరికి లభిస్తుంది. ఈ ఇన్కమ్ ప్రతిరోజు వస్తుంది, లైఫ్ లాంగ్ ఇస్తుంది. ఈ విధంగా సిల్వర్ మీద 1.5%, గోల్డ్ మీద 1.7% ఆదాయం ఇస్తుంది. సిల్వర్ డైరెక్టర్ అయిన వారికి బ్రోంజ్ ఇన్కమ్, సిల్వర్ ఇన్కమ్ డైలీ ఇస్తుంది. గోల్డ్ అయిన వారికి బ్రోంజ్ ఇన్కమ్, సిల్వర్, గోల్డ్ 3 ఇన్కమ్లు ప్రతిరోజు దాదాపుగా ₹500 నుండి ₹1000 మధ్య ఆదాయం ఉంటుంది. ఈ విధంగా జెడ్పే 16 రకాల ఆదాయాన్ని ఇస్తుంది.
కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ పాన్, ఎంసీఏ సర్టిఫికేట్, టీడీఎస్, సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతిబాబు. సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ అనే కంపెనీ ఫౌండర్. నూనె అనే ఒక హెల్త్ ప్రోడక్ట్ని 7 స్టేట్స్లో మార్కెటింగ్ చేసే హెడ్. నా కంపెనీ పేరు వచ్చి సోనీ ఇండియా రాజమండ్రి. సార్ నేను జెడ్పే అనే కాన్సెప్ట్లో 3 మంత్స్ కిందట ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. నాకేమి నచ్చిందో మీకు చెప్తాను. నచ్చితే మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి, మీరు కూడా వాడుకోండి. దీని మీద మనకి భారతదేశానికి మంచి చేసిన అవుతాం. అది ఎలాగంటారో మీరు వినండి. ఇక్కడ మనం జెడ్పే అనేది లో ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ 599 రూపాయలు పే చేసుకుంటే లైఫ్ లాంగ్ మనకి 7% అనేది క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. రోజుకి 1, నెలకి 15 వరకు చేసుకోవచ్చు. తర్వాత టోటల్ టర్న్ ఓవర్ వచ్చి 5,000 వరకు చేసుకోవచ్చు. అయితే ఎందుకు నాకు ఇంట్రెస్ట్ ఉండేది చేస్తున్నానంటే భారతదేశం యొక్క ఎకానమీ పెరుగుతుందండి ఈ యాప్ను మనం వాడుతున్న ద్వారా. అదే ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కనుక మనం రీఛార్జ్లు చేసుకున్నా, డిటిహెచ్లు చేసుకున్నా ఈ డబ్బంతా, ఈ ప్రాఫిట్ అంతా ఫారెన్ వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఈ రీఛార్జ్లు చేసుకున్నప్పుడు మన లోకల్ డిస్ట్రిబ్యూటర్కి 6% కమిషన్ వస్తే మన జెడ్పేకి 11% వస్తుంది. అదే ఫోన్పేకి, గూగుల్ పేకి 15% వచ్చినా ఆశ్చర్యపోవసరలా, ఎందుకంటే వాళ్ళకున్న స్టాండర్డ్స్ బట్టి. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందండి? అది కాకుండా ఉదాహరణకి మనం 300 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, మరలా మన ఫోన్పే మన అకౌంట్లోంచి 302 కానీ 303 కానీ కట్ అవుతుంది. అంటే 2-3 రూపాయలు సర్వీస్ ఛార్జ్ చేసుకుని పోతుంది. ఆ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ 2-3 రూపాయలు కూడా మన దగ్గర నుంచి పోతుంది. ఇది ఎంత డబ్బు పోతుందో క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు వెళ్ళిపోద్ది ఫారెన్. అదే జెడ్పేని మనం వాడితే ఈ డబ్బంతా మన ఇండియాలోనే ఉంటుంది. అది కూడా మన కుటుంబాలకు కొంత ఉపయోగపడుతుంది. ఎలాగంటారేమో, మన కంపెనీకి వచ్చే 11%లో జెడ్పేకి మనకి 7% ఇస్తూ 1.5% 20 లెవెల్స్ కమిషన్ షేర్ చేస్తారు టీంని డెవలప్ చేసుకున్న వాళ్ళకి. నేను టీంని డెవలప్ చేసుకుని అనుకున్నారనుకోండి మీరు, మీకు 7% వెంటనే వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. వచ్చిన వ్యాలెట్లోకి వచ్చిన దాంట్లోంచి కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. 500 రూపాయలు అయ్యాక మన అకౌంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంత అవకాశం ఉంది. అంటే ఈ డబ్బు అంతా ఎక్కడ ఉంటుందండి? భారతదేశంలో ఉంటుంది. అది నచ్చి చేస్తున్నా నేను. మన డబ్బు ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళాలండి? మన డబ్బు మన దగ్గరే ఉండాలంటే జెడ్పే యాప్ను వాడండి. రీఛార్జ్లన్నీ దీని ద్వారా చేసుకుని, అలాగని జెడ్పేని బ్యాంక్కి లింకప్ చేసుకోవాల్సిన పనిలే. ఫోన్పేకి లింకప్ అయ్యింది కదా మన అకౌంట్. ఫోన్పేలో నుంచి జస్ట్ రీఛార్జ్కి ఎంత అవసరం అంతా మినిమం 500 వేసుకోండి. ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం. అంతేకాని బల్క్ అమౌంట్తో పనిలా. అది వేసుకుని దాంతో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా 15 వరకు కంపెనీ ఇచ్చిందంటే 3-4 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. 15 అంటే ఒకే ఇంట్లో 3-4 ఫోన్లు ఉన్నా మనకి ఒక 3-4 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది మనం పర్సనల్గా వాడుకోవటానికి. దీంట్లో బిజినెస్ కూడా ఉందండి. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఉన్నదొకటి చెప్తున్నాను. బిజినెస్ ఏంటంటే మనం వేరే వాళ్ళని కూడా రికమెండ్ చేయొచ్చు. రికమెండ్ చేయడం ద్వారా ఇన్కమ్ స్ట్రక్చర్ ఇచ్చింది కంపెనీ. దానికి ఎవరైతే ఈ వాయిస్ మెసేజ్ మీకు పెట్టారో వాళ్ళు PDF పెట్టమనండి, PDF స్టడీ చేయండి. ఆ ఇన్కమ్ కూడా బాగుంది. నేను 3 నెలలు అయింది కదండి, 3 నెలలు ప్లస్ అయింది. అందులో 2.5 నెలల నుంచి పనిచేస్తున్నాను నేను ఈ జెడ్పేలో. ఇందులో బ్రౌంజ్ డైరెక్టర్ అయ్యాను, సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. ఇప్పుడు నాకు నెలకి 12,000 ఇన్కమ్ వస్తుంది అప్రాక్సిమేట్గా. భవిష్యత్తులో డిసెంబర్ 31కి నేను గోల్డ్ డైరెక్టర్ని అవుతాను. అది అయ్యానంటే నెలకి 30,000 వస్తుంది టీం మీద ప్లస్ రాయల్టీ కలిపి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అయితే నాకు మెయిన్ ఇది చేయడానికి రీజన్ ఒకటే, ఈ మార్కెటింగ్లో టీంని బిల్డ్ చేసుకోవటం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ రిస్క్ ఫ్యాక్టర్ లేదు, మన ఫేస్ వాల్యూ పోదు. ఎవరితోనైనా మనకు బాగా కావాల్సిన వాళ్ళతో ఒక 600తోటి మనం ఇది డౌన్లోడ్ చేయించినా వాళ్ళకి నెలకి కనీసం ఉండే ఒక 60-70 రూపాయలు రీఛార్జ్ల మీద మిగులుతాయి. ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకున్నప్పటికి కూడా. ఇది మినిమం. ఇంట్లో 3 ఫోన్లు లేకుండా లేరు, భార్యకి, భర్తకి, కనీసం పిల్లలకి.
3 ఫోన్లు చేసుకుంటే ఒక రూపాయలు అయినా వెయ్యికి రూపాయలు వస్తుంది. అంటే రూపాయలు సేవ్ అవుతున్నారు కదా. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళాలండి? ఇతర దేశాలు పోవాలి యాక్చువల్గా. కానీ మన దేశంలో ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది, మన ఏరియాలో ఉంటుంది. ఇది నచ్చింది. ఇలాంటి డబ్బు భవిష్యత్తులో కొన్ని 100 కోట్లు మన భారతదేశంలో ఉండిపోద్ది, ఫారెన్ వెళ్ళవలసిన డబ్బు. దాని గురించి ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెరీ ట్రస్టెడ్ యాప్ ఇది, నమ్మకమైన యాప్. మీకు ఎవరో ఒక లింక్ పెడతారో ఆ లింక్ టచ్ చేయండి, ఇన్స్టాల్ అయిపోద్ది అంతే. అక్కడ నుంచి మీరు ఎవరైతే పంపించారో వాళ్ళని అడగండి ఏం చేసుకోవాలనేది. చేసుకుంటే మీకు చాలా మంచి యాప్ ఇది. హార్ట్ఫుల్గా చేయండి. సార్ పెద్దవాళ్ళు ఎవరైనా వాయిస్ మెసేజ్ ఒక మాట చెప్తున్నా, మీకు అవసరం లేకపోవచ్చు, నాకు వద్దులే అనిపించవచ్చు మీకు. కానీ మీ చుట్టాల్లో, మీ ఫ్రెండ్స్లో ఆర్థికంగా కష్టాలు, నష్టాలు, బాధలతో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా సార్, ఉన్నారు కదా. వాళ్ళకి ఇది ఒక మార్గం చూపించండి. వాళ్ళకి నెలకు కొంత ఇన్కమ్కి సోర్సెస్ చూపించండి. అది చాలా బ్లెస్సింగ్ మీకు. మనం కూడా చేయొచ్చండి, తప్పే ఉంది. నేను కూడా దేవుడి దేవుల్లో వెల్ సెటిల్డ్ పర్సన్నే. కానీ 10 మందికి ఉపయోగపడుతూ మనకు 10 రూపాయలు వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలండి? ముఖ్యంగా ఈ డబ్బంతా భారతదేశంలో ఉంటుంది. ఆ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాల్సింది కోరుతూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.